ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం నుంచి మనము ఒక సంఘటన చూస్తున్నామండి. శిష్యులందరూ కూడా యూదులకు భయపడి ఇంటి తలుపులు మూయబడి ఉండగా వారు భయపడి ఆ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము అని చెప్పి అంటున్నాడండి. ప్రియులారా, ఇప్పుడు శిష్యుల యొక్క సమస్య ఏంటంటే భయము. రెండు విధాలైనటువంటి భయం గురించి ఒక వచనం మనతో మాట్లాడుతుందండి. మొట్టమొదటిగా మనుషులు గురించినటువంటి భయము, రెండోది మరణాన్ని గురించినటువంటి భయము. ఎందుకు మనుషుల గురించి భయం ఏంటి? ఆ శిష్యుల్లో వారి యొక్క మనసులో ఏముంటుంది? యూదులు మన ప్రభువైన యేసుక్రీస్తును సిలువేసి చంపేశారు. ఇప్పుడు మనమందరం ఆయనతో ఉన్నాం కాబట్టి మేము కూడా బయటికి వెళితే మా ముఖాలంతా కూడా బాగా గుర్తు కాబట్టి మమ్మల్ని కూడా మరుసటి దినాన్నే 11 మందికి 11 సిలువల్లో మమ్మల్ని వారు చంపేస్తారు అని చెప్పి భయపడి వారు ఆ యొక్క ఇంటిలోనే వారు తలుపులు మూసుకొని ఉన్నారండి. ప్రియులరా, ఇంకోటి ఏంటంటే మరణం. యూదులు బయటికి వెళితే వాళ్ళు చంపేస్తారు. అప్పుడు ఈ రెండు విషయాలైనటువంటి భయం గురించి ప్రియులరా వారు భయంతో నిండి ఉన్నారు. ఇలాంటి రెండు విధాలైనటువంటి భయంతో నిండి ఉన్నప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలిచి ఆయన అంటున్నాడు మీకు సమాధానము అంటున్నాడండి. వీరందరూ వారి యొక్క ఆలోచన ఏంటి? యేసయ్య చనిపోయాడు, యేసయ్యని చంపేశారు. కానీ ఆ యొక్క చంపబడినటువంటి యేసయ్య మరణాన్ని గెలిచి తిరిగి లేచి సమాధానకర్త అయి అన్నిటి మీద జయం పొందుకున్నటువంటి ఒక దేవుడిగా ఆయన వారి మధ్య వచ్చి నిలిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు యేసయ్యని చూసిన వెంటనే వారి యొక్క భయాలంతా కూడా మారిపోయాయి. వారి యొక్క భయమంతా కూడా సంతోషంగా మారిపోయింది. ఈరోజు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? ఏ సంగతులు నిన్ను భయపెడుతున్నాయి? ఎక్కువగా నీ జీవితంలో మనుషుల భయము నీకుందా? లేకుంటే మరణాన్ని గురించి భయపడుతున్నావా? నీ సమస్యల గురించి భయపడుతున్నావేమో. మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి పునరుద్ధరణ అనేటువంటి యేసయ్య ఆయన అంటున్నాడు నీకు సమాధానము అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికే ఆయన నీ మధ్య ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు భయపడద్దు, నేను సమస్తాన్ని జయించినటువంటి దేవుడు, నేను నీతో ఉన్నాను, నేను నీకు సమాధానం కలుగజేస్తాను. నేను భయపడేటువంటి విషయాలు ఏంటో దేవుని దగ్గర చెప్పుకో. దేవుని బిడ్డ ఆయన అన్నిటిని మార్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా స్తోత్రం తండ్రి. ఆ రోజు భయంతో నిండి ఉన్న శిష్యుల మధ్య తండ్రి నిలిచి మీకు సమాధానం కలుగునుగా అని చెప్పినప్పుడు వారికి భయమంతా కూడా తొలగించి తండ్రి సమాధానం వారికి ఇచ్చావు తండ్రి. అలాగనే మా సహోదరులు తండ్రి ఎలాంటి భయాలతో ఉన్నారో తండ్రి, వారి భయాలన్నింటినీ కూడా తొలగించి వారికి సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.